తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందంటారు? నాకు తెలుసు ముఖేష్, ఇది నీ రాశి, వృశ్చిక రాశి. నరేంద్ర మోడీ గారిది కూడా వృశ్చిక రాశి. మరి నరేంద్ర మోడీ గారి జాతకంలా ఉంటుంది ఇది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఓం శరవణ భవ అన్న మంత్ర జపం చేసుకోవాలి. వాళ్ళ లక్కీ నెంబర్ 9. వృశ్చిక రాశి వారికి మొన్నటిదాకా అష్టమంలో గురుడు నడిచాడు. ఏ పని ఎంత కష్టపడి చేస్తున్నా గురువుగారు నాకు గుర్తింపు రావట్లేదండి, వేరే వాళ్ళకు వచ్చేస్తుందండి అంటే అది నిజమది. పాపం అప్పులు కూడా బోనస్ ఏంటంటే అప్పులు బాగా వస్తాయి వృశ్చిక రాశి వాళ్ళకి. అయితే ఈ రాశి వారికి 2 గ్రహాలు ఫుట్బాల్లో ఆడుకుంటున్నాయి. ఒకటి అర్ధాష్టమ రాహు, పంచమ శని. ఆ శని ఇప్పుడు వక్రించాడు. పిల్లల నుంచి అనేకమైనటువంటి తలనొప్పులు అనేటటువంటివి వస్తాయి. బద్ధకంగా ఉంటుంది, ఏ పనైనా చేయాలి. అర్ధాష్టమ రాహు కాబట్టి చక్కగా మనశ్శాంతి లోపం. మనకి సీట్ రాకపోతే మనకు టెన్షన్ ఉంటుంది. ఎక్కడైనా ఎదురింటోడికి పక్కింటోడికి సీట్ రాకపోతే కూడా టెన్షన్. అంటే అంత మంచివాళ్ళు అనమాట ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా. కాబట్టి ఇప్పుడు భాగ్యంలోకి గురుడు వచ్చాడు. కాబట్టి చక్కగా అనుకున్న పనులన్నీ కూడా కొంచెం కొంచెం జరుగుతూ ఉంటాయి చక్కగా. ఈ యొక్క రవి గ్రహం కూడా ఆగస్టు 14 వరకు భాగ్యంలో వచ్చాడు. తండ్రి ఆరోగ్యం బాగుపడిపోతుంది. అండ్ తండ్రి తరపు బంధువులు అందరూ కూడా మళ్ళీ చుట్టాలు ఇళ్ళకి వస్తారు. ఎన్నాళ్ళు వీడి దగ్గర డబ్బులు లేవనో, లేకపోతే వీడు అప్పడుగుతాడేమో, లేదా మరి ఏదో రీజను, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కదా వెళ్తారు. ఆ టైపులో రానటువంటి వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో కోటీశ్వర్లు అయిపోవడం ఖాయం. వీళ్ళందరి దగ్గరికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అసలు మొత్తం మీద మార్కెట్లో ఉన్న చికెను మటన్ రేట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అంటే కారణం వృశ్చిక రాశి వాళ్ళ వల్లే. ఈ నెలలో కావాల్సి చూసుకోండి, కావాల్సి మీ ఇళ్ళకి చుట్టాలు రాకపోతే. ఎలాగో నేను చెప్పగలను. ఇప్పుడు మనం ఈ ఆలయాలకు వెళ్ళండి అని చెప్పిన తర్వాత మొత్తం ఈ రాశి వారి ఈ గుడికి వెళ్ళండి, కుంభకోణం, ఇంకోటి లలితాదేవి అని అనగానే మొత్తం ఒక్క తెగ ఫోన్లు అనమాట. వాళ్ళ ఛానల్ వాళ్ళు ఏమన్నారు, మన వాళ్ళు ఏమండి మొత్తం ఇండియా ఇన్కమ్ పెంచుతున్నారు గురువుగారు, మీరు ఇక్కడ వాళ్ళందరూ ఊర్లు వెళ్తున్నారు, పెరిగిందా లేదా, గుళ్ళకి ఆదాయం పెరిగిందా లేదా? ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళ వల్ల మటన్ చికెన్ రేట్లు ఇవన్నీ కూడా బంధువులకు ఇంటికి వస్తారు కాబట్టి ఆ దినసర వస్తువులు ఇవన్నీ తెక్కుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా ఆదాయం దానికి తగ్గట్టుగానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. పొరుగు ఊర్లు ఊర్లు అన్నీ కూడా వెళ్తారు వీళ్ళు. దర్శనాలు, గుళ్ళు, గోపురాలు వెళ్తారు. అండ్ తెలంగాణలో కూడా మందు బాటిల్స్ రేట్ పెరగడానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళే కారణమవుతారు. ఎందుకంటే చుట్టాలు వస్తే ఊరినే మటన్ చికెన్ పెడితే ఎవడు రాడు, దావతలు ఇవ్వాలి కదా. సో ఈ వృశ్చిక రాశి వారికి వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఉన్నారు. రైతుల పరిస్థితి బాగుండదు. బెంగ పెట్టుకుని చేస్తే ఏముందనైనా హ్యాపీగా ఉండాలి, కానీ అప్పులు తీర్చలేకపోతారు. కొంచెం నెక్స్ట్ తర్వాత తీరుస్తారు, డిసెంబర్ 5 తర్వాత. ఈ లోపల ఇనప వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, స్టీల్ ప్రాజెక్ట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళు, మేస్త్రులు, సెంటరింగ్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. వైట్ కాలర్ జాబులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అంతా కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా కడుపు నిండిన బేరంలాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎక్కడికి కదలక్కర్లేదు. కానీ పాపం విద్యార్థులు మాత్రం అరే దూరం వస్తాయి కాలేజీలు. హైదరాబాద్లో అయినా సరే 200 ఇంజనీరింగ్ కాలేజీలు, ఎక్కడికి వెళ్ళినా 2-5 గంటలు పడుతుందిరా. మా ముఖేష్ దగ్గర నుంచి మనం యూనివర్సిటీకి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. అనుబంధంతో చెప్తున్నాను, చదవండిరా అంటే ఒకడు చదవలా. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళందరికీ సీట్లు వచ్చినాయి, కానీ ఎక్కడెక్కడ తెలుసా నాయన, దూరాలు హాస్టల్లో ఉండి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి. ఆ విధంగా మిశ్రమ ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి వస్తాయి ఈ నెలలో. గురువుగారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ, తమిళనాడులో. అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి, చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది
ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకు చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి మేడి చెట్టుకు చేయాలి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. చూడు నీ కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో. దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి. ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరానైనా ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలితా అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పారు కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహాబిజ్జల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైన్లలో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందని తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. ఆయన థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.